చాలా అద్భుతమైన ప్రకృతిలో ఉన్నాం. కాలక్షేపం చేయడానికి, ప్రశాంతంగా తనలో తాను మాట్లాడుకోవడానికి, అలా ఊరికే మనకి సమయం ఉన్నప్పుడు, కాస్త సమయం దొరికినప్పుడు ఇలా పచ్చటి ప్రకృతిలో పారే నీళ్ళ యొక్క శబ్దం దగ్గర కావచ్చు, మనం ఇలా కాలక్షేపం చూసుకుంటే మనకెన్నో ఆలోచనలు వస్తాయి. మనకి ఎవరన్నా ఏదన్నా మంచి విషయాలు చెప్పినవి మనకి తెలుస్తాయి. లేదా అంటే మనం మౌనంగా కూర్చోవడం వల్ల ఏదో ఒక ఆలోచన మన మనసులో రావడం మొదలవుతాయి. ప్రకృతి పచ్చగా ఉన్న ఒక్క ప్రకృతిని ఒకసారి మనం చూస్తే, ఒకసారి అదంతా చూపి ఒకసారి ఎంత అద్భుతం, ఆకర్షితంగా ఉంది. వర్షం పడ్డ తర్వాత ప్రకృతిలో చాలా స్వచ్ఛంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్యూర్ హెచ్డి క్వాలిటీ అన్నమాట. ఇప్పుడు మనం అనుకుంటాం మన ఫోన్లో ఎంత మెమొరీ ఉంది అని అనుకుంటాం, కానీ మన బ్రెయిన్లో చాలా మెమొరీ ఉంది, కానీ మనం సరిగ్గా ఉపయోగించుకోము. అట్లానే మనం హెచ్డి ఫొటోస్ అంటాం. ప్రకృతికి మించిన హెచ్డి క్వాలిటీ ఎందులో ఉండదని మనం తెలుసుకోము. ఫోన్లలో మనము గ్రాఫిక్ వీడియోలు, వాటర్ ఫాల్స్ చూస్తాం, లైవ్లో మాత్రము చూడడానికి సందేహపడుతూ ఉంటాం. వాల్పేపర్స్ హెచ్డి ఆ నేచర్ ఫొటోస్ పెడతాం. పక్కనే ఉన్న అద్భుతమైన అందాలు మనం చూడడానికి వెనక ముందే అవుతాం. అంటే మనము కల్పితమైన ప్రపంచానికి దగ్గర అవుతున్నాం, స్వచ్ఛమైన ప్రకృతికి తెలియకుండా దూరం అవుతున్నాం. సో ఇలా మనం ప్రశాంతంగా వచ్చినప్పుడు ఊరికే అలా నీటి శబ్దం, ప్రకృతి గాలి, పక్షుల కిలకిల కోయిల రాగాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి తెలియకుండా మన ఆలోచనలో ఒక ప్రశాంతత వచ్చేస్తుంది. ఊరికే అట్లా అలా కూర్చొని నీటి శబ్దాన్ని గమనించిన, ఊరికే అలా పచ్చటి ప్రకృతిని చూసిన, ప్రకృతి నుంచి వచ్చే ఆ గాలిని తీసుకున్న, లోపలికి ఏదన్నా ఈ యొక్క ప్రకృతికి సంబంధించింది అంత పంపించినప్పుడు మన మనసు తెలియకుండా మనకి తేలికగా ప్రశాంత వాతావరణంలో వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే మనలో చాలా ప్రశ్నలు మొదలవుతాయి, లేదా మనకి ఎప్పుడో జరిగిపోయిన విషయాలు గుర్తొస్తాయి. ఎందుకంటే ఏకాంతంలో ఉన్నంత విశ్రాంతి, ప్రశాంతతలో అనేక ప్రశ్నలు, వాటి యొక్క సమాధానం కోసం పరిగెడుతూ ఉంటాం మనం. ఈ స్థితి మళ్ళీ మనము అందరిలో ఉన్నప్పుడు, కలుషితమైన మనుషుల్లో ఉన్నప్పుడు ఇది మనము గమనించలేము. ఎందుకంటే అంత కలుషిత భావం ఏర్పడ్డప్పుడు నీ యొక్క మనసు కూడా తెలియకుండా అన్వేషించే ప్రక్రియని దూరం అవుతూ ఉంటాయి. ఇలాంటి అద్భుతమైన ప్రకృతిలో ఒకానొక సందర్భంలో ఒక కథ, ఒక గురూజీ చెప్పిన అద్భుతమైన కథ మనం ఈరోజు సరదాగా మాట్లాడుకుందాం. అదేంటంటే, ఒక వ్యక్తి, బాగా తాగే వ్యక్తి, బాగా ఎడిక్ట్ అయిపోతారు. అంటే వ్యసనంగా తయారవుతాడు. కొన్నాళ్ళ పాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పినా వినడు, వాళ్ళ స్నేహితులు చెప్పినా వినడు, వాళ్ళ బంధువులు చెప్పినా వినడు. ఎవరు చెప్పినా ఆ యొక్క తాగే వ్యసనాన్ని మార్చలేకపోతారు. ఒకానొక సందర్భంలో ఆ తాగే వ్యక్తికి ఒక ఆలోచన వస్తుంది, మరి ఇది నాకున్న ఈ అలవాటు ఎలా మార్చుకోవాలి, ఎలా మానుకోవాలి, ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారు, ఎక్కడ దొరుకుతుంది అని వెతకడం మొదలు పెడతాడు. అలా ఉన్న టైంలో ఒకానొక మిత్రుడు అంటాడనమాట, లేదు, నీ యొక్క అలవాటుకి మందు, నీ యొక్క అలవాటుకి సమస్య, నీ సమస్యకి పరిష్కారం హిమాలయాల్లో ఒక బాబా ఉంటాడు, ఒక గురూజీ ఉంటాడు, ఒక సన్యాసి ఉంటాడు, ఆయన దగ్గర ఉంది. అక్కడికి వెళ్తే నీ యొక్క ప్రతి ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అంటాడు. అప్పటిదాకా తనలో ఉన్న సందేహాలన్నిటికీ మార్గం దొరికింది. ఇప్పుడు అనుకుంటున్నాడు, నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి, నా యొక్క అలవాటుకి పరిష్కారం తీసుకోవాలి అని అనుకుంటాడు. అట్లా అనుకొని ఒక 10,000, 15,000, 20,000 అట్లా ఖర్చు పెట్టుకొని ప్రయాణం మొదలు పెడతాడు. అలా ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత అక్కడ హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళి అక్కడ
ఒక గురూజీని కలుస్తాడు. అక్కడ అడుగుతారు గురూజీ ఎక్కడ అని అడిగితే పలానా అక్కడ ఉంటాడు, ఆ యొక్క ప్లేస్లో ఉంటాడని చెప్తాడు. వెళ్తాడు. ఇక వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి అడుగుతాడు, గురూజీ దగ్గరికి వెళ్ళి మీ గురించి చాలా గొప్పగా చెప్పాను, నాకు మీ దగ్గర అన్నిటి ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందంట కదా, ఉంటుందంట కదా, మరి నాకు ఒక ప్రాబ్లం ఉంది, ఒక సమస్య ఉంది, ఆ సమస్యకు పరిష్కారం ఎలాగైనా మీ దగ్గర నుంచి నేను కోరుకుంటున్నా, నేను ఆశిస్తున్నా అని అడుగుతాడు. అప్పుడు ఆ స్వామీజీ, ఆ గురూజీ ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని చాలా దీర్ఘంగా చూడడం మొదలు పెడతాడు. చాలా దీర్ఘంగా ఆ వ్యక్తిని గమనించి ఆ వ్యక్తిని చూసి అంటాడనమాట, ఇట్లా నువ్వు ఏదో ఒక సమస్యతోటి ఇక్కడికి వచ్చినావు, ఆ సమస్యకి పరిష్కారం కోసం ఇక్కడ దాకా వచ్చినావు, అదంతా బాగుంది సరే, కానీ ఇప్పుడు నాకు ఒక సమస్య ఉంది, ఆ సమస్యకి పరిష్కారం ఎలాగైనా చూపించమని అడుగుతాడు. అట్లాంటి ఒక సందర్భంలో ఆయన చూస్తాడు, ఆపోజిట్ చూస్తాడు, దీర్ఘంగా అబ్జర్వ్ చేస్తుంటాడు, మాట్లాడిన తర్వాత ఆయన మనసులో అనుకుంటాడు, అరే ఇప్పుడు ఈ యొక్క గురూజీ దగ్గర ఇన్ని సమస్యలకు పరిష్కారం ఉంటుందని ఈయన గురించి చాలా గొప్పగా చెప్పారు నాకు, ఇక్కడికి వచ్చి చూస్తే ఈయనకే ఒక సమస్య ఉంది, అరే మరి కానీ ఈయన సమస్యని ఈయన తీర్చుకోలేకపోతున్నాడు, మరి నా సమస్య ఎలా తీరుస్తాడు అని అనుకుంటాడు. సరే ఎట్లయినా నిండా మునిగి ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఇక్కడ దాకా వచ్చినా కదా, మరి సమస్య ఏందో అడుగుదామని ఆ స్వామిని అడుగుతాడు. అయితే ఆ స్వామిని అడుగుతాడు. అడిగిన తర్వాత సరే స్వామి మరి మీకేంటి ఆ ప్రశ్న అది అనుకుంటాడు. అప్పుడు ఆ స్వామి ఏం చేస్తాడంటే దగ్గర ఉన్న ఒక ఇక్కడ అంటే చెట్టు ఉంది, అక్కడ ఒక స్తంభానికి పట్టుకొని అంటాడు, నా సమస్య అంతా ఇప్పుడు స్తంభం పట్టుకుంది, నన్ను విడిపించు అని అడుగుతాడు. అప్పుడు ఆయన అంటాడు అక్కడ వచ్చిన మనిషి, ఏం మాట్లాడుతున్నారు గురు, మీరే కదా ఆ స్తంభాన్ని పట్టుకున్నారు, అది ఎట్లా విడిపిస్తుందని దగ్గరికి వచ్చి చేతులు విడిపిస్తాడు. అప్పుడు నవ్వుతూ అంటాడు ఆయనను చూసి, నేనే పోయి పట్టుకున్నా అని నువ్వు అంటున్నావు, మరి నీ అలవాటు కూడా నువ్వే పోయి పట్టుకోలేదు, అది వచ్చి నీ దగ్గర అంటిందా అంటాడు. అప్పుడు ఆశ్చర్యపోతాడు, అరే నిజమే కదా అని. అంటే మనము దీన్ని అర్థం చేసుకుంటే ఎట్లా అంటే కోపమైన అలవాట్లైన ఇవన్నీ అలవాట్లన్నీ అవ్వవే మన మీదికి రావు, మనం పోయి వాటిని పట్టుకుంటాం. తర్వాత మనం ఏం చేస్తాం, మనం పట్టుకొని వేరే వాళ్ళు విడిపియాలి, వేరే వాళ్ళు దానికి పరిష్కారం సమాధానం ఇవ్వాలి అని వెతుకుతూ ఉంటాం. అప్పుడు గురూజీ ఒక మాట అంటాడు, ఇక్కడ అంతా ఉన్నదల్లా ఏది ఎక్కడ ఉండాలి అక్కడ అంతే ఉంది, మనమే పోయి గెలుగుతున్నాం, మనమే పోయి పట్టుకుంటున్నాం, మనమే పోయి అలవాటు నేర్చుకుంటున్నాం, మనమే పోయి కోపాన్ని పెంచుకుంటున్నాం, మనమే లేని కోపాన్ని తయారు చేసుకొని నాకు దానికి విరుగుడు మందు కావాలని వేరే వాళ్ళ దగ్గర అడుగుతున్నాం. అంతా మన దగ్గరే పెట్టుకున్నాం అలవాటు, అది వచ్చి నీకు అలవాటు కాలే, నువ్వు వాటికి ప్రభావితం అయ్యి అలవాటు చేసుకున్నావు, దానికి సమాధానం వేరే వాళ్ళ దగ్గర వెతుకుతున్నావు. ప్రశ్న నీలోనే ఉంది, సమాధానం నీలోనే ఉంది, కానీ మన ఆలోచన ఎట్లుంటుంది, ప్రశ్న మనలో పుడుతుంది, సమాధానం ఎక్కడో వెతుకుతాం మనం. అప్పుడు ఆ వ్యక్తికి జ్ఞానోదయం అవుతుంది, అరే నిజమే కదా, అన్న ప్రశ్నకి ఆ సమాధానం కరెక్టే కదా, నేనే ఆ స్నేహితులు తాగేటప్పుడు నేను కూర్చొని తాగిన, అక్కడ వైన్ షాప్ దగ్గర మందు తీసుకొని ఇంట్లో అలవాటు పడ్డ నా మెంటాలిటీ నా సాంగత్యం వల్ల తప్పు జరిగింది అనుకుంటాడు. సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు కూరగాయలు తీసుకోవాలనుకుంటే నీకు కూరగాయల షాపే కనిపిస్తుంది మార్కెట్లో, ఇంకా ఏవి కనిపించవు. సామాన్ తీసుకోవాలనుకుంటే సామాన్ షాపే కనిపిస్తుంది. అట్లనే మందు తాగాలనేటోడికి మందు షాపులు తప్ప ఇంకేం కనిపించవు. మంచికి మంచిగా కనిపిస్తుంది, చెడుకి చెడే కనిపిస్తుంది. అంతటా నీలోనే ఉంది, నీతోటే ఉంది, నువ్వు చూసే దాంట్లోనే ఉంది. ఈ యొక్క విలువైన విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థమవుతుంది. సో ఒకసారి ఆ యొక్క విషయాన్ని
పద్ధతిగా ఒకసారి తనలో తాను వెతుక్కొని అర్థం చేసుకొని ఆ స్వామీజీ ఏదైతే చెప్పిండో ఎలా అయితే చెప్పడానికి ప్రయత్నించిండో తెలుసుకోగలిగితే అంత అర్థమైపోతుంది.